పెద్ద ఎత్తున మరి భక్తులు రావడం, అందరూ దర్శించుకోవడం, అదేవిధంగా ఈరోజు ఒక ప్రత్యేకత కూడా ఉంది. రేపటి నుంచి సరస్వతి పుష్కరాలు జరుగుతున్న శుభ సందర్భంలో మరి మొదటి స్నానము పొద్దున 5:41 ముహూర్తం ఖరారవడం జరిగింది. ఆ సమయంలో మరి పుష్కర స్నానం చేయడానికి కంచి పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామి గారు మరి వేంచేస్తున్నారు. మరి వారు ఒక రోజు ముందే వరంగల్కి వచ్చి ఇక్కడ 1000 స్తంభాల గుడిలో అభిషేకం చేసుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని మరి కాళేశ్వరం వెళ్ళి ఈరోజు రాత్రి అక్కడ నిద్ర చేసి ఉదయం ఆ యొక్క పవిత్ర స్నానం మొదలు పెట్టడం వారితోటే జరుగుతుంది. మరి ఆ కార్యక్రమంలో భాగంగా వారు ఈరోజు వరంగల్ పట్టణానికి రావడం జరిగింది. ఇది మనకు అందరికీ కూడా మహాభాగ్యంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి పుష్కరాలు గతంలో ఆది పుష్కరాలు చాలా పెద్ద ఎత్తున సరస్వతి పుష్కరాలు విజయవంతంగా చేయగలిగాము. కానీ అప్పుడు కొంత వర్షాకాలం ఉండడం వలన భక్తులకు ఇబ్బంది జరిగింది. మళ్ళీ ఈసారి అంత్య పుష్కరాలు 21 నుంచి వచ్చే నెల 1 వరకు కూడా నిర్వహించబడతా ఉన్నాయి. దీనికి గాను ప్రభుత్వం నుండి 30 కోట్ల రూపాయలు కూడా మరి ముఖ్యమంత్రి గారు కేటాయించడం జరిగింది. అక్కడ పనులన్నీ కూడా పూర్తి చేసి అన్ని సౌకర్యాలు కూడా భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్వామిగారు ఒకరోజు చేసిపోతే మరి రోజు ఒక స్వామిగారు అంటే ఒక్కొక్క పీఠాధిపతులను కూడా మరి ఈ 10 రోజుల కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని కూడా పిలిచి మరి వారి ద్వారానే మొదటి స్నానము మొదలుపెట్టడం జరుగుతుంది. అవే కాకుండా సాయంత్రం పూట మరి గంగా హారతి అనేది కూడా రోజు ఇవ్వడం జరుగుతుంది. గోదావరి హారతి, ఇప్పుడు మనం గోదావరి పక్కన ఉన్నాం కాబట్టి ఆ హారతితో పాటు ఆ హారతి అయిపోయిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ 10 రోజులు కూడా మరి నిర్వహించబడతాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ మరి అదేవిధంగా చిన్నపిల్లల తల్లులకు కానీ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలామంది వాలంటీర్లను కూడా మరి నియమించడం జరిగింది. అన్ని శాఖలకు కూడా మరి వారికి ఆదేశాలు ఇస్తూ ఎవరి శాఖ వారు మరి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ అన్ని శాఖల కోఆర్డినేషన్ తోటి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి అప్పచెప్పడం జరిగింది. మరి గతంలో జరిగిన మరి ఆది పుష్కరాలలో భాగంగా ఏ విధంగానైతే మరి మేము సేవలు అందించామో ఈ అంత్య పుష్కరాలలో కూడా అదే పెద్ద ఎత్తున సేవలు అందించడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికే దాదాపు నాకు తెలిసి 200 చిల్లర కోట్ల రూపాయలు మరి కాళేశ్వరానికి మంజూరీ అయినాయి. ఫౌండేషన్ కూడా ఇవ్వడం జరిగింది. బాసర టు భద్రాచలం ఏదైతే మన ముఖ్యమంత్రి గారు టెంపుల్ టూరిజం డెవలప్ చేస్తామన్నారో దాంట్లో భాగంగా అన్నిటినీ కూడా ఇప్పటికి శాంక్షన్ చేయడం జరిగింది. ఒక ధర్మపురి మాత్రం మిగిలిపోయింది. ధర్మపురికి కూడా త్వరలోనే వారు మరి ఎంతో కొంత మంజూరు ఇచ్చి ఆ గుడిని కూడా ఈరోజు బాసర కానీ భద్రాచలం కానీ మరి అదేవిధంగా ఇప్పుడు కాళేశ్వరం కానీ వీటన్నిటికీ కూడా నిధులు కేటాయించి ఫౌండేషన్లు కూడా వేయడం జరిగింది. పుష్కరాలు వచ్చే వరకు కూడా మేము ఘాట్స్ నిర్మాణం కానీ పునర్నిర్మాణం గుళ్ళ టెంపుల్స్ పునర్నిర్మాణం కూడా చేయాలని ప్రణాళికతోటి ముందుకెళ్తామున్నాము. 100% మరి పుష్కరాలు ఏ పుష్కరాలు వచ్చే గోదావరి పుష్కరాలు నెక్స్ట్ జూన్లో ఉంటాయి. ఆ లోపల మొత్తం అన్నీ కూడా పనులు కంప్లీట్ చేసి మరి పుష్కర స్నానాలు ఆచరించడానికి ఏదో పుష్కరం అంటే ఆంధ్రప్రదేశ్ అన్నట్టు కాకుండా గోదావరి పుష్కరం అంటే మన తెలంగాణ కూడా అనే పద్ధతిలో మనము మరి వెలుగులోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మరి పెద్ద ఎత్తున అప్పుడు 4500 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు 1000 కోట్లు వారు విడుదల చేశారు. మరి ఈ మధ్యకాలం రేపే వారు 23వ తారీఖు నాడు యాదగిరిగుట్ట మీద క్యాబినెట్ సమావేశం నిర్వహించబోతూ ఉన్నారు. ఆ సమావేశంలో ఆ 1000 కోట్లకు అప్రూవల్ ఇస్తే మేము వెంటనే పనులు ప్రారంభించి ఘాట్ల నిర్మాణాన్ని మొట్టమొదటగా చేపట్టడం జరుగుతుంది. ఆ తర్వాత టెంపుల్స్ను కూడా మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. మరి ఏవైతే పూర్తి అవుతాయో ఆ పనులను మాత్రమే ముట్టుకోవడం జరుగుతుంది. మిగతా పనులు ఇప్పట్లో కావు అనుకున్న వాటిని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచి పుష్కరాలు అయిపోయిన తర్వాత వాటిని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాము. కాబట్టి మరి భక్తులందరూ కూడా ఓన్లీ ఈ తెలంగాణ నుండే కాదు మరి దేశవ్యాప్తంగా కూడా అందరు భక్తులు కూడా వచ్చి పుష్కర స్నానం ఆచరించి మరి పుణ్యం పొందవలసిందిగా కోరుకుంటూ మరి ఈరోజు స్వామివారు మరి ఇక్కడికి రావడం అనేది చాలా
మరి సంతోషము. మరి నేను కూడా వారితో పాటు ఇక్కడ పూజలో పాల్గొందామంటే నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు నైట్ నేను కూడా కాళేశ్వరంలో స్టే చేస్తూ ఉన్నాను. స్వామిగారు కూడా అక్కడే ఉంటున్నారు కాబట్టి వారిని అక్కడ కలుసుకొని వారితో పర్సనల్గా మాట్లాడి ఏమైనా ఉంటే వారి ద్వారా తెలుసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.